రెండేసి గాలాలు విసిరాడు మన వెంకీ. చేప గాలానికి చిక్కలేదు, గాలమే చేపకు చిక్కింది. వినడానికి వింతగా ఉన్నా చూడ్డానికి చాలా కొత్తగా ఉంటుంది. చూసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ వెంకీ అండ్ హిస్ మంకీస్. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. మేము చాలా బెస్ట్ ఫ్రెండ్స్ సార్. ఎంత పెద్ద బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వీడి దగ్గర ఆకలి డబ్బులు లేకపోతే నా దగ్గర ఉన్న డబ్బులు పక్కవాడికి దానం చేసి వీడితో పాటు పస్తులు ఉంటాను సార్. సార్ ఈ నడుచుకుంటూ వెళ్తుంటే నేను బైక్ మీద వెళ్తున్నాను అనుకోండి, నా బైక్ పక్కన పడేసి ఎంత దూరం నీటి కోసం నడుచుకుంటూ వెళ్ళిపోతానండి. అంత గొప్ప సార్ మా ఫ్రెండ్షిప్. మేమిద్దరమే కాదు సార్, మా లవర్స్ కూడా బెస్ట్ ఫ్రెండ్సే. ఎర్ర వాళ్ళు వస్తున్నారా? డార్లింగ్, నిజంగా నువ్వు నాకు పడడం నాకు ఎన్నో జన్మల సుకృతం. అవును, నాకన్నా ముందు నీకు చాలా మంది అబ్బాయిలు ఐ లవ్ చెప్పారు కదా, మరి వాళ్ళందరికి నో చెప్పావా? మా ఇంటి అడ్రస్ చెప్పా. ఏంటి? అదే మా నాన్నతో మాట్లాడమని చెప్పిన. నీకు చూడట్లేదా మీ ఇంట్లో సంబంధాలు? మా మామ నా కాలు పట్టుకున్నాడు, అయినా ఆడు కూతురు పెళ్లి చేసుకోలేదు. ఎందుకు? ఆడు కూతురు పెళ్లి చేసుకోకూడదు కదా, నా కాలు పట్టుకున్నాడు. నేనంటే నీకు ఎంత ఇష్టం? నేనంటే నీకు ఎంత ఇష్టం, నువ్వంటే కూడా నాకు అంతే ఇష్టం. నీది టైం పాస్ లోవేనా? అంటే టైం పాస్ అవ్వట్లేదని చెప్తున్నాడు. కాలేజీకి వెళ్ళిరండి. బాయ్. మేము ఇంత ఆనందంగా ఉన్నాం ఎందుకో తెలుసా అండి? మా ఫ్రెండ్ ఎదవ మాతో లేడండి, వాడు రూమ్ లో ఉన్నాడు. ఇప్పుడు రూమ్ కి వెళ్తే నరకం. పదరా వాడు ఏం చేస్తున్నాడు ఏమో. సంజానేతోనే తానే నేనాను అవతుంబక తానే అంబిలంబానో మోషుకుమారి మోషంగారి నాగలంగారిని. నమస్కారం సార్, బాబు గారు. నమస్కారం అండి మేడం గారు. నేను యాక్చువల్లీ మొన్న ఒక బ్లూ పెన్ కొందామని ఒక షాప్ కి వెళ్ళానండి. ఒక పెన్ ఎంత అంటే 5 రూపాయలేనండి. 5 రూపీస్ అన్నాను. 10 రూపీస్ కి 2 బ్లూ పెన్లు ఇవ్వమా అని అడిగా. వాడు ఇలా నన్ను షాక్ గా చూసి నాకు ఏ పెన్ ఇచ్చాడో తెలుసా? రెడ్ పెన్లు కాదు, బ్లూ పెన్ ఇచ్చాడు. కాదు, రెడ్ పెన్. నాకు చాలా లేట్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ అంటే ఇలానే అండి. నేను ఆ ఉద్దేశంతో చూడలేదు, చింపేద్దామని తీసుకున్నాను అంతే. అమ్మో, ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. నేను చదువుకోవాలి. మీరు అలా ఖాళీ కూర్చోకుంటే మీరు కూడా ఏదైనా చదువుకోవచ్చు కదా. ఏం చదువుకోవాలి దీవన్? మీ ఏజ్ కి రామకోటి చదువుకోవచ్చు కదా అంటున్నా. ఏడ్సావు. a+b all square plus a square plus 2ab. మీరు అలా చూడకండి, నా కాన్సన్ట్రేషన్ అంతా దెబ్బతింటుంది. కాన్సన్ట్రేషన్ కాన్స్టిపేషన్ నేను ఎక్కడ చూసా? అదే కాన్సన్ట్రేషన్. a+b హోల్ స్క్వేర్ ప్లస్ అనసూయ గారు చూడకని చెప్పానా నేను? ఆయన వీపులో గుచ్చుకుంటున్నాయి నీ చూపులు. కర్మ. నేను చెప్పాడు అలా మేడం చెప్పేసింది. అమ్మో, ఇలా అయితే చాలా లేట్ అయిపోతుంది. a+b హోల్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ c ప్లస్ స్క్వేర్. అమ్మో, తలపోటు వచ్చేస్తుంది చదివి చదివి. అందుకే రా, తలపోటు వస్తే బీర్ తాగాలి. అది ఎలా తాగుతారండి? ఇలా తాగుతారు. ఇది తాగితే ఫుల్ బలం వస్తుంది, ఇందులో పవర్ ఉంది. తాగితే మరి షాక్ కొడుతుంది కదండి. అయ్యి బాబాయ్, దిక్మాలిన ఆటోలన్నీ వచ్చేసి నేను వెళ్ళిపోతున్నాను. హాయండి. ఈడేంట్రా మనకి ఇలా తలుకున్నాడు, వీడేమో చదువుతాడు. అయినా ఈ మందులో చాలా పవర్ ఉంటుందిరా. యారా ఒరే, మందులో నిజంగానే పవర్ ఉందిరా. ఊళ్ళో ఉన్న మా నాన్న నాకు డైరెక్ట్ కనబడుతున్నాడు. రేయ్, నీకు మీ నాన్న కనిపిస్తున్నాడు, డైరెక్ట్ మా నాన్న నాతో మాట్లాడుతున్నాడు రా. నన్ను పట్టుకున్నా వదిలేనా? అరే, అక్కడేం చేస్తున్నారా? నాన్న నీ కాల్ ఎక్కడ చూసి అక్కడెక్కడ తిరుగుతామంటే ఇక్కడికి రా. అరే వాడు కూడా మీ రూమ్మేటే కదా, ఎంత బుద్ధిగా చదువుకుంటున్నాడు. నెక్స్ట్ టైం మేము వచ్చేసరికి మీరు కూడా వాడిలా తయారవ్వాలి, ఓకేనా? అది వాళ్ళ తయారవ్వాలి. గాడిద పెరిగి ఇంకా a+b హోల్ స్క్వేర్ అంట. ఇది సార్ మా ప్రాబ్లం. ప్రతిసారి మా పేరెంట్స్ వాడిని చూపించి వాళ్ళ తయారవండి అని. ఇలా కాదురా, మనం వాడిలా తయారవ్వాలి కాదు, వాడిని మనలా తయారు చేద్దాం. అదేనారా? ఇప్పుడు నా లవర్ ని వాడి మీదకి ఉసిగొల్పి 99% ఉన్న వాడిని 50% తీసుకొస్తా. నా లవర్ కూడా ఆడి మీదకి ఉసుగొలిపి 50% ఉన్నదాన్ని 25% చేస్తాను. సూపర్ రా. ఎక్కడున్నారు? ఒకసారి రండి. ఏం డార్లింగ్, అర్జెంట్ రమ్మన్నావు? మీరిద్దరు కలిసి ఒకని మోసం చేయాలి. ఆల్రెడీ మీ ఇద్దరిని చేస్తున్నాం కదా. అదే ఇద్దరం కలిసి ఎవరిని చేయాలి అని అడుగుతున్నాం.
ఇదిగో వాడి నెంబర్ అడిగి ఫోన్ చేయి. హలో హలో ఎవరండి? హలో జీవన అండి. ఎవరు? జీవన్ నిన్ను లవ్ చేస్తున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నేనంటే ఇష్టమైతే అర్జున్ పార్కు రా. హలో హలో నేను లేకపోతే చచ్చిపోతానంటుంది ఎవరు ఈవిడ? హలో జీవన్, అవునండి ఎవరు? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నేనంటే ఇష్టం అయితే పార్కుకి వచ్చేసాయి. హలో హలో ఈవిడ కూడా నేను లేకపోతే చచ్చిపోతానంటుంది. ఒక మంచోన్ని మంచులాగా అసలే ఉంచరు ఈ అమ్మాయిలు, ఎప్పుడు చెడగొట్టడమే. ఇంత అందగాడు కనపడితే చచ్చిపోతున్నా అనడమే. దేవుడా. ఎటు వెళ్తున్నావురా? లైబ్రరీకి వెళ్తున్నాను రా. లైబ్రరీకి ఎందుకురా? అంటే 2 కొత్త పుస్తకాలు వచ్చి చదువుకుందామని. కొత్త పుస్తకాలనా? ఓకే ఓకే, వెళ్ళు చదువుకో. వెళ్ళమంటే మరి బుక్స్ కు డబ్బులు లేవురా. ఈ 2000 నీ దగ్గర చూసుకో. మరి బాబీ నువ్వు సరిపో. ఈ కూడా పట్టుకెళ్ళా. వెళ్ళి చదువుకొని వస్తాను రా. ఓకే బాయ్. బాగా చదవాలి రే. ఈ అమ్మాయి కావచ్చు. హలో హాయ్ అండి. వీడేంటి వీడి పుస్తకాలు పురుగాడని చెప్పారు కానీ వీడే పురుగులాగా ఉన్నాడు. మీరు బుక్కే చదువుతారా? నా మనసును కూడా చదవండి. నాకు చదవడం ఇంపార్టెంట్ అండి, అది బుక్ కానీ మనసైనా ఏదైనా పర్లేదు చెప్పండి. నేను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నాను, మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరు లేకపోతే నేను బతకలేను. నేను ఇష్టపడనండి. అంటే నేను అందంగా ఉండనా? నేనంటే నీకు ఇష్టమైతే రేపు పార్కుకి వచ్చాయి. అలా ఎక్స్క్యూజ్ మీ, ఏ టైం కి రమ్మంటారు? సాయంత్రం 4 గంటలకి. అమ్మయ్య ఈ బుక్ అయిపోయింది చదవడం. ఇప్పుడు కొత్త బుక్ వచ్చింది. జీవన్ నువ్వంటే నాకు చాలా ఇష్టం జీవన్. నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నేనంటే ఇష్టమైతే రేపు ఇదే పార్కుకి రా. హలో ఎక్స్క్యూజ్ మీ, రమ్మన్నారు కానీ ఏ టైం చెప్పలేదు. రేపు సాయంత్రం 4 గంటలకి. 4 వద్దు 5 గంటలకు రండి. సరే బాయ్. వేరే క్లాస్ ఉంది నాకు 4 o'clock. చదవడం కంటే అమ్మాయిని మేనేజ్ చేయడం చాలా కష్టం. ఈ విషయంలో యాక్సెప్ట్ సుడిగాలి సుధీర్. మా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసింది, వాడికి ప్రపోజ్ కూడా చేశారంట. ఏడ్రా మన స్వాతి ముత్తే ఇంకా రావట్లేదు. ఎవరు నువ్వు? నేను రా వెంకీ. అరే బాబీ. జీవన్ నువ్వేంటి తయారయ్యావు? సాయిల్ రా. సరే ఎటు రెడీ అవుతున్నావురా? ల్యాబ్ కి వెళ్తున్నా, ప్రాక్టికల్స్. ఓకే ఓకే, ప్రాక్టికల్ ఆల్ ది బెస్ట్ రా. ఎరా ఎలమంటే సరిపోతుందా? డబ్బులు వద్దా? డబ్బులు ఇదిగో ఈ చాయ్ తీసుకో. అరే నువ్వు ఇవ్వా. నా దగ్గర డబ్బులు ఉంగరం తీసుకో. ఫ్రెండ్స్ అంటే మీరేనా? ఓ రేమో మాక్షో. హలో హలో, కింద పడతారు, కింద పడతారు, రోడ్డు దాటిస్తాను రండి. హే డార్లింగ్. ఓ మై గాడ్ జీవన్ నువ్వా? పెప్స్ పెడితే వింత జీవ అనుకున్నా. సారీ డార్లింగ్, లేట్ అయింది. ఎందుకు లేట్ అయింది? అంటే దారిలో వచ్చేటప్పుడు సైకిల్ చైన్ పడింది. ఇప్పుడు నీ మెల్ల చైన్ ఉంటది. ఓ మై గాడ్, గోల్డ్ చైనా? యా. చూసారండి, వెంకీ నమ్ముకుంటే చాక్లెట్ కూడా కొనిలేదు, వీడు ఏకంగా గోల్డ్ చైన్ ఇచ్చాడు. ఇది అంత మంచోడు. చెప్పు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. ఓకే బాయ్. వన్ సెకండ్. ఇటు వెళ్ళవా? ఎందుకు? వేరే క్లాస్ ఉంది. చూసావా నాన్న, వాడు అమ్మాయితో మాట్లాడుతున్నాడు. అంతేకాదు ఇంకొక అమ్మాయి కూడా వస్తుంది చూడు కావాలంటే. సారీ డార్లింగ్, లేట్ అయింది. హాయ్, ఎందుకు లేట్ అయింది డార్లింగ్? రింగ్ రోడ్ దగ్గర వెయిట్ చేస్తుంటే కాల్ నొప్పిగా ఉంది. నీ వేలికి రింగ్ వచ్చింది చూడు. చూసారా అండి, ఈ దరిద్ర బాబీ గాని లవ్ చేస్తే నా ఫోన్ కి రింగ్ ఇవ్వడం తప్ప నాకు ఎప్పుడు రింగ్ ఇవ్వలేదన్నమాట. థ్యాంక్ యూ డార్లింగ్. ఓ స్వీట్. బాయ్ బాయ్. సారీ ఏంటన్నా సారీ? ఆ రోజు కూడా మందు తీసుకొచ్చుకుంది కూడా వాడే. వాడు తాగి పడేసిన సీసాలు మేము బయట పడేస్తుంటే మీరు వచ్చి మమ్మల్ని కొట్టారు అనవసరంగా. సారీ నాన్న, ఇన్నాళ్ళు మీరేదో అనుకున్నా, నాకు ఇప్పుడు తెలిసింది వాడేదో అని. వాళ్ళ నాన్నకి ఇప్పుడే చెప్పొస్తా. సార్ వాడిని బుక్ చేసాము. కమాన్, మన గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారో పిలుద్దాం. అయిపోయింది, ఇంకెక్కడ గర్ల్ ఫ్రెండ్స్? డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. బిజీయా? దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. అదేంట్రా బిజీ అంటుంది? నాలుగు వరకు ఫోన్ చేస్తాను. డయల్ చేసిన నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. ఒరేయ్, వాళ్ళు ఎక్కడో ఎత్తుకుదందా? ఏంటి నువ్వు వాడిని ప్రేమించినట్టు నటించమని నువ్వు నిజంగా లవ్ చేసిన ఏంటండి? నీ మొహానికి ఎప్పుడైనా గోల్డ్ చైన్ ఇచ్చావా? వాడిచ్చాడు. ఆ చైన్ నాదేనే. ఈ మధ్య అబద్ధాలు కూడా నేర్చుకున్నావా? అతల పో. నువ్వు
నటించమంటే నటించమంటే ఆడితో డాన్స్ చేస్తున్నావు. నీ బతుకు ఎప్పుడైనా నా ఫోన్ కి రింగ్ ఇవ్వడం తప్పే నా చేతి గోల్డ్ రింగ్ ఎప్పుడైనా ఇచ్చావా? వాడు చూడు గోల్డ్ రింగ్ ఇచ్చాడు. పూసే అది నాదేనా? పోరా నీ మాటలు నమ్మను. అరే ఆగరా. నీకు అది కదా కావాల్సింది బుక్. నాకు కావాల్సింది ఇప్పుడు బుక్ కాదు, మరి బుక్ మై షో. కమాన్ డార్లింగ్, మూవీకి వెళ్దాం. ఇలా జరిగిందేంట్రా? నాకు ఇప్పుడు అర్థమైందిరా, వాడు స్టార్టింగ్ లో ఎరుపు పంచి ఎందుకు వేయలేదు. పద ఎరుపు చొక్క కొనుక్కుందాం. రోజా గారు దీన్నే కదా ఉన్నది పోయింది ఉన్నది పోయింది అన్నది. మామూలుగా రెడ్ పంచ్ ఎప్పుడు జీవాకి వస్తుంది. కాదు కాదు, బ్లూ పెన్ అంటే అర్థం కాల. ఫైనల్ గా అర్థమైంది, ఒకరు ఎర్రిపప్ప ఒకరు కొండెర్రి పప్ప అని. బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది. బాబు గారు బాగుంది స్కిట్. జీవా 2 వేరియేషన్స్, ఇన్నోసెంట్ మొదటి టెంకే నివల స్కిట్ బాగా హైలైట్ అయింది. వెరీ గుడ్.